పరమాత్మనే నమః. ఆ సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమాత్మ, అంతటా సర్వత్రా వ్యాపించినటువంటి ఆ దేవదేవుని గురించి ఈరోజు నుంచి మనం చెప్పుకోవడం, వినడం, వీలైతే ఆయనతో అనుసంధానం చేసుకోవడం అనే కార్యక్రమాన్ని ఈరోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. మనకు గీతా జయంతి ఉంది కదా, గీతా జయంతి కదా మనకు పరిపూర్ణంగా భగవద్గీత యొక్క భావాన్ని, అర్థాన్ని మనం నిత్య జీవితంలో అనుభవపూరితంగా ప్రతిరోజు చేసుకునేటువంటి, మనం చేసేటువంటి కార్యక్రమాల్లో దాన్ని అనుసంధించుకోవడానికి ప్రాక్టికల్గా ఎలా సాధ్యమవుతుందో చూద్దాం. అయితే ఈ కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో అన్నయ్య గారు, రంగనాయకులు అన్నయ్య గారు ముందుకు తీసుకెళ్తున్నారు. చెప్పగానే ఇది అద్భుతంగా ఉంటుంది, చేద్దాము అని చెప్పేసి వెంటనే ఓకే. అయితే ఏ కార్యక్రమం అయినా జరగాలంటే వెనుక పరమాత్మ యొక్క శక్తి అంతటా లేకుండా జరగదు. అది కూడా ఎవరైనా చేయాలంటే వాళ్ళలో నుంచి ఆ పరమాత్మ శక్తి ఎంతో కొంత రూపంలో వ్యక్తం అవ్వకపోతే ఆ కార్యక్రమం జరగదు. అయితే ప్రపంచంలో జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క సంకల్పం ఎక్కడ జరగదు. సదుద్దేశంతో మంచి కార్యక్రమాలు జరగాలంటే మాత్రం చాలా కష్టం. జరగాలంటే ఎంతో ఆ భగవంతుడు మన మనసులో నుంచి, శరీరం నుంచి వ్యక్తం కావడానికి మనం ఎంతో రెడీగా ఉంటే కానీ, ప్రిపేర్డ్గా ఉంటే కానీ అసలు